Hi dear students, so hope you all are fine and doing well. Now today's topic is the scientific devices used in our daily life. So first of all, I am very thankful to our Ramu sir for preparing this wonderful PowerPoint presentation. So thank you sir, Ramu sir. So ఇంత మంచి PowerPoint presentation మాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు. Now see, our topic is scientific devices used in our daily life. అంటే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే సైంటిఫిక్ డివైజెస్ ఏమున్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తారు, దేనికోసం యూజ్ చేస్తారు అనేది మనం ఈ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ డివైజెస్. వాట్ ఆర్ డివైజెస్? సైంటిఫిక్ అనేది పక్కన పెట్టేద్దాం. డివైజెస్ అంటే ఏంటి? సో జనరల్లీ మన రోజు యూజ్ చేసే డివైజెస్ చూసుకుంటే ఫ్యాన్ ఈజ్ ఆల్సో ఏ డివైస్, ఏసీ, ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషనర్ ఈజ్ ఏ డివైస్, రిఫ్రిజిరేటర్ ఈజ్ ఏ డివైస్. అంటే మీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఉంది కదా, అది కూడా ఒక డివైసే. ఇలా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డివైజెస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, సైంటిఫిక్ డివైజెస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే మనిషి చేయాల్సిన పని, అంటే ఫ్యాన్ లేకముందు ఏం చేసేవాళ్ళు, విసనకర్ర అని ఉండేది, దాంతో విసురుకునేవాళ్ళు. రాజుగారి పక్కని, సింహాసనం పక్కన కొంతమంది కూర్చునేవాళ్ళు. సో పెద్ద ఫ్లాగ్స్ లాంటి వాటితో విసిరేవారు గాలిని. అంటే ఒకప్పుడు గాలి అలా వచ్చేదనమాట. ఆ తర్వాత ఏం చేశారు, మనుషులు ఫ్యాన్ కనిపెట్టారు. సో ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది మనకి, మిషన్ అనేది, ఈ ఫ్యాన్ అనే మిషన్, ఈ డివైస్ ఏం చేస్తుంది, మనకి గాలిని ప్రొవైడ్ చేస్తుంది. స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి, గాలి వస్తుంది మనకి. సో అంటే మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే డివైజెస్. ఇలాంటి కామన్ డివైజెస్ గురించి కాదు, కొంచెం డెప్త్ ఉన్న డివైజెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మోర్ దెన్ 10 years old, రైట్? నౌ see the first one, different uses of scientific devices used in daily life. See here, this is altimeter, ALTIMETER, altimeter. Altimeter, it measures altitudes and used in aircrafts. See, altimeter అంటే ఇలా ఉంటుంది నాన్న. సో thousands లో నెంబర్ ఉంటుంది ఇక్కడ, చూసారా? ఇక్కడ 1000, 2000, 3000, 4000, 5000 అని ఉంది. సో ఇలాంటి ఒక డివైస్. సో ఈ ఆల్టిమేటర్, సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆల్టిట్యూడ్స్ని మెజర్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తారు. ఏరోప్లైన్స్లో వాటిల్లో ఉంటుందన్నమాట ఇది మనకి. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ altimeter. This altimeter is used in aircrafts. Remember, ALTIMETER. Okay? You call it as altimeter. Altimeter అని కూడా చదువుతారు కొంతమంది. Okay, whatever the spelling. So you have to use it that. See, it measures altitudes and is used in aircrafts. వీడియో చూస్తున్నప్పుడే రన్నింగ్ నోట్స్ రాసుకోండి, లేదా వీడియో మొత్తం పూర్తిగా వినేసిన తర్వాత అప్పుడు ఒకసారి మళ్ళీ వీడియో మొదటి నుంచి విని వీడియో పాజ్ చేసుకుంటూ ఈ డెఫినిషన్స్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఆల్టిమేటర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ మెజర్స్ ఆటిట్యూడ్స్ అండ్ ఇన్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ అని నోట్ చేసుకోవాలి. చదివేటప్పుడు కూడా అలానే చదవాలి, బాగా గుర్తుంచుకోవాలి. ఓకే? నౌ see different use of scientific devices used in daily life. The second one, audiometer. Audio అంటే ఏంటి? ఆడియో అంటే సౌండ్. ఆడియో మీన్స్ సౌండ్. సో ఆడియోమీటర్ అంటే ఇట్ మెజర్స్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్. శబ్దము మరియు శబ్ద తరంగాలు. వేవ్స్ అంటే తరంగాలు. సో ఆ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఎంత సౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా, ఎన్ని డెసిబెల్స్లో వస్తుంది, ఈ సౌండ్ ఎంతవరకు వినిపిస్తుంది. సో ఇలాంటి వాటిని టెస్ట్ చేసేది ఏదైతే ఉంటుందో ఆ మిషన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా ఉంటుంది ఆ మిషన్. ఇప్పుడు ప్రెసెంట్ డివైస్ ఇది, ప్రెసెంట్ లేటెస్ట్ డివైజే. సో ఆడియోమీటర్ అంటారు దీన్ని. సో ఇట్ మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్. గుర్తుంచుకోండి, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్. ద నెక్స్ట్ వన్, see, ammeter, AMMETER, ammeter. So ammeter అంటే it measures strength of electric current in amperes. ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపైర్స్లో మెజర్ చేస్తాం మనం. సో యాంపైర్స్లో మెజర్ చేసేటప్పుడు అక్కడ మనకి ఆ కరెంట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అంటే ఎలక్ట్రిసిటీ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి యూజ్ చేసే డివైస్నే యామ్మీటర్, AMMETER. యామ్మీటర్ అనేది ఇలా ఉంటుంది నాన్న. సో దీనికి వైర్స్ కనెక్ట్ చేస్తారు. వైర్స్ కనెక్ట్ చేసి ఏ డివైస్లో అయినా సరే, ఏ సబ్స్టెన్స్లో అయినా, ఏ ఆబ్జెక్ట్లో అయినా సరే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఆ వైర్స్ని కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ బార్ మనకి చూపిస్తుంది అనమాట. సో ఎంత పవర్ ఉంది అనేది. ఓకే, ఎన్ని యాంప్స్లో ఉంది, ఏ అని ఉంది చూసారా సింబల్, యాంప్స్లో ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము, యామ్మీటర్ అంటాము. ఇట్ మెజర్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్
కరెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రీషియన్స్ దగ్గర ఉంటుంది, వాళ్ళు బ్యాగ్లో పెట్టి క్యారీ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. అలానే రిపేర్ చేసే వాళ్ళ దగ్గర కూడా. సో అంటే ఎలక్ట్రిక్ డివైజెస్ రిపేర్ చేసే అందరి దగ్గర కూడా ఈ యామ్మీటర్ అనేది ఉంటుంది నాన్న. నెక్స్ట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ అనిమోమీటర్. సీ దిస్, ANEMO, ANEMO, anemometer. See this, anemometer measures strength of winds, strength of winds. సో జనరల్గా మీరు ఎప్పుడైనా విండ్ మిల్స్ చూసారా? పెద్ద టవర్ లాగా ఒక పెద్ద పోల్ ఉంటుంది, ఆ పోల్ పైన చిన్న ఫ్యాన్ లాంటిది ఉంటుంది. చిన్న ఫ్యాన్ ఏం కాదు, పెద్ద ఫ్యానే, బాగా పెద్ద రెక్కలు అవి ఉంటాయి, అది తిరుగుతూ ఉంటుంది. విండ్ ఫ్లోకి అది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది రొటేట్ అయిన తర్వాత కింద ఆ పోల్ కింద ఒక టర్బన్ ఉంటుంది. సో మన టర్బో అంటాం దాన్ని, ఒక వీల్ లాంటిది. ఆ వీల్ కూడా రొటేట్ అవుతుంది. ఈ వీల్ ఏం చేస్తుంది? రొటేట్ అవుతూ జనరేటర్ వీల్ని రొటేట్ చేస్తుంది. అంటే పైన ఒక ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ కిందనున్న వీల్ని రొటేట్ చేస్తుంది, ఈ కిందన్న వీల్ జనరేటర్లో వీల్ని రొటేట్ చేస్తుంది. ఈ జనరేటర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే విండ్ ఎనర్జీ కాస్త మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఇక్కడ ఈ విండ్ ఎనర్జీని ఎక్కడైతే ఆ ఫ్యాన్స్, ఆ టవర్స్ ఉంటాయో ఆ టవర్స్ దగ్గర ఈ అనిమోమీటర్ని పెడతారు. ఈ ఎనిమోమీటర్ ఏం చేస్తుందంటే, సో విండ్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, విండ్ ఫ్లో ఎలా ఉంది, గాలి గట్టిగా వస్తుందా, వేగంగా వస్తుందా, స్లోగా వస్తుందా, ఎలా ఉంది, అసలు గాలి వీస్తుందా లేదా అనే దాన్ని తెలియజేసే డివైజే ఈ అనిమోమీటర్. ఇలా ఉంటుంది, ఇది తిరుగుతూ ఉంటుంది. ఓకే, అనిమోమీటర్ మెజర్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్స్. ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది, షిప్స్లో కూడా యూజ్ చేస్తారు దీన్ని, పర్టికులర్లీ విండ్ మిల్స్ దగ్గర కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? సో అనిమోమీటర్ మెజర్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్స్. Next one, please see, audiometer. Audiometer measures intensity of sound. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇందాక. సెకండ్ వన్ ఆడియోమీటర్. సో అది ఒక రకమైన డివైస్, ఇది కూడా లేటెస్ట్ డివైస్ నాన్న. సో డోంట్ రిపీట్, నో నీడ్ టు రైట్ దిస్ అగైన్. ఇందాక రాసుకున్న సెకండ్ వన్ సరిపోతుంది. ఆడియో అంటే సౌండ్, ఆడియోమీటర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ బారోమీటర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సి బారోమీటర్, ఎప్పుడైనా ఎవరైనా సరే మీకు బారోమీటర్ అంటే ఏంటి అని అడిగితే, ఇట్ మెజర్స్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో ప్రతి దగ్గర ఒక కొంత ప్రెజర్ అనేది ఉంటుంది. హీట్లోని, క్లియర్, కోల్డ్లోని, అన్నిటిలోనే కొంత ప్రెజర్ ఉంటుంది. సో అలాంటి ప్రెజర్ ఈ అట్మాస్ఫియర్లో, అంటే మన సరౌండింగ్స్ చుట్టూ ఉండే ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే డివైజే బారోమీటర్. ఇలా ఉంటుంది బారోమీటర్. బారోమీటర్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. బారోమీటర్, ఇట్ మెజర్స్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ గుర్తుండిపోవాలి ఇవి. నెక్స్ట్, మీ అందరికీ ఇష్టమైనదే బైనాక్యులర్స్. టాయ్స్ కొనేటప్పుడు టాయ్ షాప్లో కూడా దొరుకుతుంది. అక్కడ అడుగుతూ ఉంటారు కొనమని మీ పేరెంట్స్ చాలా మంది, ఇది కొనండి, ఇది కొనండి అని. సో దిస్ ఈజ్ బైనాక్యులర్స్. బైనాక్యులర్స్ అంటే ఏంటంటే, దూరంగా ఉండే వాటిని మనం దగ్గర నుంచే చూడొచ్చు అనమాట. దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని మనం దగ్గర నుంచి చూస్తాం. ఎలా అంటే, ఆ బైనాక్యులర్స్ ఇలా మీ కళ్ళ దగ్గర పెట్టుకొని చూస్తే ఫార్ అవేలో ఉన్న ఆబ్జెక్ట్, డిస్టెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ మీకు కొంత దగ్గరగా కనిపిస్తుంది. అంటే మ్యాగ్నిఫై చేస్తుంది అనమాట, జూమ్ ఇన్ చేసినట్టు. మనం క్యామ్లో జూమ్ ఎలా చేస్తామో, సో అలా ఈ బైనాక్యులర్స్ మనకి జూమ్ చేసి ఆబ్జెక్ట్ని చూపిస్తుంది. పర్టికులర్లీ జూస్ దగ్గర, సఫారీస్ దగ్గర వీటిని అమ్ముతూ ఉంటారు, జూ బయట వాటి దగ్గర. సో ఈ బైనాక్యులర్స్ పట్టుకొని లోపలికి వెళ్ళి ఆ దూరంగా ఉన్న యానిమల్స్ని ఈ బైనాక్యులర్స్తో చూస్తూ ఉంటారు, పర్టికులర్లీ స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యూ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్. డిస్టాంట్ అంటే ఫార్ నాన్న. సో మీరు ఇలా రాసుకోండి, లేదంటే బైనాక్యులర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యూ ఫార్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యూ ఫార్ ఆబ్జెక్ట్స్, FAR, ఫార్ ఆబ్జెక్ట్స్. సో బైనాక్యులర్స్ ఇలా ఉంటుంది, మీరు ఆల్రెడీ చూసుంటారు ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ప్లీజ్ సి calorimeter. See this calorimeter. So calorimeter, it measures quantity of heat. Quantity of heat. So ఎంత హీట్ ఉంది లోపల, ఎంత హీట్ ఉంది అనేది మనకి మెజర్ చేస్తుంది. సో ఈ డివైస్ ఎక్కడ యూజ్ అవుతుంది సార్, ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే, సో మీరందరూ హాట్ వాటర్తో బాత్ చేస్తారా? సో బాత్ చేసేటప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటే సరిపోతుంది అనుకుంటాం. సో ఆ టెంపరేచర్, ఈ వేడి చాలు అనిపిస్తుంది మనకి. ఎలా వేడెక్కిందా లేదని వేలు పెట్టి చూస్తుంటారు కదా, అలా మీ చేతి వేలు పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా ఇలాంటి డివైస్ని యూజ్ చేస్తారు. ఇట్ మెజర్స్ క్వాంటిటీ ఆఫ్ హీట్. హీట్ క్వాంటిటీ ఎంత ఉంది అని. మన ఇంట్లోనే అలాంటివి యూజ్ చేస్తే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో వీటి యొక్క రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో ఆలోచించండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కంపల్సరీ యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ డివైస్. CALORIMETER, calorimeter. నెక్స్ట్,
Next one is dynamo. Next one is dynamo. D-Y-N-A-M-O, dynamo. It converts mechanical energy into electrical energy. It converts mechanical energy into electrical energy. ఇందాక మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది? సో విండ్ మిల్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరుగుతుంటుంది, కింద వీల్ తిరుగుతుంది. ఈ వీల్ జనరేటర్ వీల్ని రొటేట్ చేస్తుంది. ఆ జనరేటర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను. సో అంటే ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ విండ్ ఎనర్జీ నుంచి అంటే గాలి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిందని చెప్పుకున్నాం. ఇదే ప్రాసెస్లో ఏం జరుగుతుంది మరి? ఒక రొటేషన్ జరుగుతుంది కదా, జనరేటర్ తిరుగుతుంది కదా, ఆ జనరేటర్ ఒక డైనమో అనమాట. జనరేటర్ ఒక డైనమో. ఏంటంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైస్ని డైనమో అంటారు. DYNAMO, డైనమో. ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇంకొక ఎగ్జాంపుల్, కొన్ని సంవత్సరాల క్రితం మీ పేరెంట్స్ చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు, మీ పేరెంట్స్ చిన్నప్పుడు, లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 25 to 30 years బ్యాక్ ఇన్ 90s. ఓకే, ఆ టైంలో బైకుల కన్నా ఎక్కువగా అందరి దగ్గర సైకిళ్ళు ఉండేవి. ఈ సైకిళ్ళని అంటే బైసికల్స్, యూ కాల్ ఇట్ యాజ్ బైసికల్స్ ఆర్ సైకిల్స్. సో బైసికల్స్ ఉండేవి. ఇప్పుడంటే కార్లకి బైకులకి హెడ్ ల్యాంప్లు వచ్చేసినాయి. మరి సైకిల్కి ఏంటి హెడ్ ల్యాంప్ ఉంటుందా? ఉండదు కదా. హెడ్ ల్యాంప్ ఉన్నా సరే మరి అది ఎలా వెలుగుతుంది? బ్యాటరీ వేసుకుంటామా ప్రతిసారినా? చాలా ఎన్ని బ్యాటరీలు వేయాలి? సరిపోవు కదా. సో అప్పుడు ఏం చేశారంటే ఇలాంటి ఒక చిన్న డివైస్ని కనిపెట్టారు. అంటే ఇది ఒక డైనమో అనమాట. ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ వీల్ రొటేట్ అయ్యేటప్పుడు ఈ డివైస్ యొక్క క్యాప్ కూడా రొటేట్ అవుతుంది అనమాట. ఆ క్యాప్ తిరుగుతూ ఉండేటప్పుడు ఈ లోపల ఉన్న మిషన్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ కాస్త వైర్ ద్వారా, ఇక్కడ బ్లూ కలర్ వైర్ కనిపిస్తుందా, ఈ వైర్ ద్వారా లైట్ వెలుగుతుంది. ఇలా లైట్ వెలిగేలాగా సెట్ చేసుకునేవారు. అంటే దేనికి? నైట్ టైం యూజ్ అయ్యేలాగా. అంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ బాటిల్ లాంటిది, దీన్ని మనం డైనమో అంటాం. ఇదే కాదు, ఏ డివైస్ అయినా సరే, ఈవెన్ జనరేటర్ కూడా ఒక డైనమో అని చెప్పాను మీకు. ఏ డివైస్ అయినా సరే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తే ఆ డివైస్ని, ఆ మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్ని మనం డైనమో అంటాం. ఓకే, ఇది అర్థమైందా? దీని గురించి మీ పేరెంట్స్కి అడగండి, వివరంగా చెప్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, ఇందాక మీరు చూసింది డైనమో నాన్న, ఇక్కడ చూసింది డైనమో. దిస్ ఈజ్ డైనమోమీటర్. దిస్ ఈజ్ డైనమోమీటర్. డైనమోమీటర్ ఏం చేస్తుంది? మెజర్స్ ఎలక్ట్రిక్ పవర్. మెజర్స్ ఎలక్ట్రిక్ పవర్. ఇదేంటిది? డైనమోమీటర్. డైనమోమీటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ పవర్ ఎంత ఉంది అని మెజర్ చేస్తుంది. ఆ డివైస్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఎలక్ట్రిక్ పవర్ ఎంత ఉందో మెజర్ చేసేది డైనమోమీటర్. యామ్మీటర్కి డైనమోమీటర్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎండోస్కోప్. ఎండోస్కోప్, ఇట్ ఎగ్జామిన్స్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మీ బాడీ లోపల ఉండే పార్ట్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా, క్లియర్ బాగానే ఉన్నాయా, బాగా వర్క్ చేస్తుందా లేదా అని ప్రైమరీగా తెలుసుకోవడానికి యూజ్ చేసే డివైస్ ఏదైతే ఉందో అది ఎండోస్కోప్ అనమాట. ఇలా ఒక వైర్లా ఉంటుంది. ఈ వైర్ చివర ఒక చిన్న కెమెరా ఉంటుంది అనమాట. ఒక కెమెరా ఉంటుంది. ఈ డివైస్ బయట ఉంటుంది. దీన్ని స్క్రీన్కి కనెక్ట్ చేస్తారు, లేదా ఎక్కడైనా సరే డిస్ప్లే చేస్తుంది. సో ఏమవుతుంది అంటే దీన్ని మీ గొంతు ద్వారా లోపలికి పంపించారనుకోండి, సో మొత్తం మీ ఇంటర్నల్ పైప్ ఎలా ఉందో చెప్తుంది. చెవు ద్వారా పంపిస్తే మీ ఇయర్ ఎలా ఉందో చెప్తుంది. నోస్లోకి పంపిస్తే మీ నోస్ ఎలా ఉందో చెప్తుంది. కొంతమంది స్టమక్ లోపల వాటిని కూడా చూడడానికి దీన్ని యూజ్ చేస్తారు. క్లియర్? సో బాగా గుర్తుంచుకోండి. ఎండోస్కోప్. ఎండోస్కోప్ అంటే ఏంటి? ఒక వైర్ మొక్కని లోపలికి పంపించి ఆ వైర్ కూడా ఏంటి, చివర కెమెరా ఉంటుంది. ఆ కెమెరా మొత్తం మీ ఆర్గాన్స్ని లోపలికి వెళ్ళి చూపిస్తుంది అనమాట క్లియర్గా. ఫైన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎండోస్కోప్. ఇట్ ఎగ్జామిన్స్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఎగ్జామిన్స్ అంటే టెస్ట్ చేస్తుంది, చూస్తుంది, చూపెడుతుంది అని అర్థం. ఓకే, నోట్ చేసుకోవాలి ఇది కూడా, ఎండోస్కోప్. ద నెక్స్ట్ వన్, see, fathometer. The next one is fathometer. It measures the depth of ocean. సో జనరల్గా ఈ ఓషన్ ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇది 2 kilometers, 6 kilometers, 10 kilometers అని చెప్తుంటారు. సో ఏ ఓషన్ ఎక్కడ ఎంత డెప్త్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాథోమీటర్. ఈ ఫ్యాథోమీటర్ ఏం చేస్తుంది అంటే ఈ సముద్రం ఎంత లోపలికి ఉంది, ఇన్ని కిలోమీటర్ల తర్వాత కిందన సాయిల్ వస్తుంది, ల్యాండ్ వస్తుంది అనేది తెలియజేస్తుంది. Remember that this is fathometer. Fathometer, it measures the depth of the ocean.
ఇట్ మెజర్స్ ద డెప్త్ ఆఫ్ ద ఓషియన్. గుర్తుంచుకోవాలి. ఎప్పుడు డౌట్ రాలేదా మీకు? ఈ సముద్రం ఎంత లోపలికి ఉంటుందో, ఎంత లోతు ఉంటుందో అని ఆలోచిస్తాం మనం బీచ్కి వెళ్ళిన ప్రతిసారినా. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా ఆలోచిస్తాము. ఎంత లోతు ఉంటుందో, మునిగిపోతామేమో, వెళ్ళొద్దు అని. ఇక్కడ లోతు ఉంటుందని ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? సో ఇలాంటి ఫాథోమీటర్స్ వల్లనే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్, హైడ్రో కాదు నాన్న, హైగ్రోనే. ఓకేనా? HYGRO, హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ ఇలా ఉంటుంది చూడండి. ఇదంతా హైగ్రోమీటర్. ఈ హైగ్రోమీటర్ లో కిందన థర్మోమీటర్ కూడా ఉంది, టెంపరేచర్ తెలియజేసే థర్మోమీటర్. సో ఏంటిది? ఇట్ మెజర్స్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్. హ్యూమిడిటీ అంటే తేమ. హ్యూమిడిటీ అంటే తేమ. చూడండి, బయట మనకి వేడి ఎక్కువగా